ఒక గాయనీమణి కర్ణాటక సంగీత త్రయంలో ఒకరుగా పేరుగాంచిన శ్రీమతి డి.కె. పట్టమ్మాళ్ 7 సంవత్సరాల వయసప్పుడు కంచి పరమాచార్య స్వామి వారి అనుగ్రహం పొందారు. చిన్నప్పుడు ఆమె తరచుగా తన తండ్రితో పాటు కంచి మఠానికి వచ్చేవారు. తండ్రి ఆదేశం మేరకు కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తర్వాత మంటపంలో శ్రావ్యంగా శ్లోకాలు చెప్పేవారు. పట్టమ్మాళ్ళలోని విద్వత్తును గమనించిన మహాస్వామి వారు ఆ పిల్లని స్వామి చాతుర్మాసం చేస్తున్న ఎస్మూర్కు తీసుకురావలసినదిగా ఆ పిల్ల తండ్రికి స్వయంగా చెప్పారు. నవరాత్రి పూజలలో కృష్ణస్వామి దీక్షితార్ పాల్గొనాలని, అలాగే చిన్ని పట్టమ్మాళ్ కూడా తమ 9 రోజుల పూజలో పాడాలని స్వామివారి కోరిక. నవరాత్రి పూజలో పెట్టిన టెంకాయను తన తండ్రికి ఇచ్చి దాంతో పాయసం చేసి పిల్లకు పెట్టమని చెప్పిన సంఘటనని పట్టమ్మాళ్ అమితానందంతో గుర్తు చేసుకుంటూ ఉంటారు. తర్వాతి కాలంలో ఆవిడ ఈ సంఘటనని ఆర్తితో గుర్తు చేసుకుని తన విద్వత్తు గెలుపు అంతా స్వామివారి అరుదైన అనుగ్రహం వల్లనే కలిగింది అని చెబుతారు. ముత్తుస్వామి దీక్షితార్ గారి ఆనంద భైరవి రాగంలోని ఆనందాన్వేషణ సంరక్షణతోహం కీర్తన గురించి ఒక సంఘటన ఆవిడ గుర్తు చేసుకుంటారు. ఒకసారి పట్టమ్మాళ్ కాంచీపురం వెళ్ళి పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకొని స్వామి ముందు ఈ కీర్తన పాడారు. స్వామివారు ఆమెను మెచ్చుకున్న తర్వాత ఈ కీర్తనని ఎక్కడా కచేరీలలో పాడవద్దు అని సెలవిచ్చారు. మహాస్వామి వారి ప్రకారం ఆ కీర్తన సన్యాసులు యతుల సమక్షంలో కేవలం పూజలలో దేవాలయాలలో మాత్రమే పాడాలి. నా చిన్నతనంలో నేను ప్రతిరోజు కంచి మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళేదాన్ని. ఆయన ముందు పాడేదాన్ని. నాకు మంచి వాక్శుద్ధి లభించిందని, నా ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉన్నదని చెప్పారు స్వామివారు అని ఆనందంతో చెబుతారు పట్టమ్మాళ్. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.